హలో ఫ్రెండ్స్, కల్కి 2898 AD మూవీలోని బుజ్జి క్యారెక్టర్ని పరిచయం చేస్తూ మేకర్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్లో ప్రభాస్ బుజ్జితో ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇంట్రడక్షన్ బుజ్జి టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. టీజర్లోని విజువల్ ఎఫెక్ట్స్ చూడడానికి హాలీవుడ్ రేంజ్లో ప్రామిసింగ్గా కనిపిస్తున్నాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజువల్ ఎఫెక్ట్స్ ఈ రేంజ్లో ఉంటాయని. ఈ బుజ్జి క్యారెక్టర్కి కీర్తి సురేష్ వాయిస్ ఇచ్చింది. అండ్ ఇంతకుముందు రిలీజ్ అయిన అశ్వత్థామ ఇంట్రడక్షన్ టీజర్ ఎలా అయితే మల్టిపుల్ లాంగ్వేజ్ ఉన్నాయో అదేవిధంగా ఈ టీజర్ కూడా మల్టిపుల్ లాంగ్వేజ్తో కనిపిస్తుంది. ఇక ఈ టీజర్ బ్రేక్డౌన్లోకి వెళ్ళిపోదాం. టీజర్ స్టార్టింగ్లో మనకు బుజ్జి వాయిస్ వినిపిస్తుంది. అలాగే ఇక్కడ బుజ్జి ఈ మిషన్ కష్టమైనది మాత్రమే కాదు, సాధ్యం కానిదని చెబుతుంది. ఈ డైలాగ్ అమితాబ్ బచ్చన్ గారు నటించిన డాన్ మూవీలోనిది. ఇది మీలో చాలా మందికే తెలిసి ఉండవచ్చు. అలాగే ఇక్కడ బుజ్జి తన బాడీ అయిన తన వెహికల్ లోపల నుంచి బయటికి వస్తుంది. బుజ్జి ఈ వెహికల్ లోపల కొన్ని చోట్ల ఉండడం కూడా మనకు ఈ టీజర్లో కనిపిస్తుంది. ఈ షాట్లో బుజ్జికి వీల్స్ ఉండడాన్ని మీరు చూడవచ్చు. సో బుజ్జి ఆ వీల్స్తో ఆ వెహికల్ లోపల ఏ ప్లేస్కైనా వెళ్ళగలదని తెలుస్తుంది. ఈ షాట్లో మనకు వెహికల్ ఇన్సైడ్ పార్ట్ కనిపిస్తుంది. అండ్ ఇది చూడడానికి ఆ వెహికల్ ఛార్జ్ అయి ఆన్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ ఈ షాట్లో నుంచొని ఉన్న అతని దగ్గర ఒక డివైస్ కనిపిస్తుంది. మేబీ అది ఈ వెహికల్ యొక్క బ్యాటరీ కావచ్చు. ఎందుకంటే ఈ టీజర్లోనే ఒక షాట్లో ప్రభాస్ ఆ వెహికల్లోకి ఒక డివైస్ని ఇన్సర్ట్ చేయడం మనకు కనిపిస్తుంది. అండ్ అది చూడడానికి కొంచెం ఈ డివైస్కి లాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ బుజ్జి ఛాన్సెస్ ఆఫ్ బౌంటీ 0.18% అని చెబుతుంది. సో ప్రభాస్ ఈ మూవీలో భైరవ క్యారెక్టర్లో బౌంటీ హంటర్గా కనిపించబోతున్నాడు. టీజర్ స్టార్టింగ్లో బుజ్జి ఈ మిషన్ సాధ్యం కానిదని చెబుతుంది. సో మేబీ ఆ మిషన్ ఈ ప్లేస్లో వారు ఎవరినైనా పట్టుకోవడానికి కానీ లేదా దేనినైనా దొంగలించడానికైనా వచ్చి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో మనకు డిస్ట్రాయ్ అయిన వెల్కమ్ బోర్డ్ కనిపిస్తుంది. ఈ బోర్డు మీద వెల్కమ్ టు ది న్యూ వరల్డ్ అని రాసి ఉంది. అయితే ఈ ప్లేస్ ఒక సిటీ కాదు, ఇది రాకెట్స్ని లాంచ్ చేసే సైట్. ఈ ప్లేస్లో మీరు చాలా రాకెట్ ప్లాట్ఫామ్స్లని చూడవచ్చు. ఈవెన్ ఈ వెల్కమ్ బోర్డు మీద కూడా మనకు రాకెట్ సింబల్ కనిపిస్తుంది. సో గతంలో ఈ ప్లేస్లో ఒకేసారి చాలా రాకెట్స్ లాంచ్ అయి ఉండవచ్చు. అండ్ ఈ ప్లేస్లోనే డిస్ట్రాయ్ అయిన రాకెట్స్ కూడా మనకు కనిపిస్తాయి. అండ్ ఈ షాట్లో బుజ్జి వెహికల్తో పాటు మరొక వెహికల్ కూడా కనిపిస్తుంది. అండ్ చూస్తుంటే ఇక్కడ భైరవ ఆ వెహికల్ని వెంబడిస్తున్నట్లుగా కనిపిస్తుంది. అండ్ ఈ ప్లేస్లోనే మనకు ఒక ఆస్ట్రోనాట్ యొక్క బిగ్ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇంతకుముందు రిలీజ్ అయిన టీజర్లో అండ్ ఈ టీజర్లో స్టాచ్యూ యొక్క ఒక బిగ్ హ్యాండ్ కింద పడిపోవడం మనకు కనిపిస్తుంది. ఆ హ్యాండ్ ఈ స్టాచ్యూదే. అండ్ ఈ షాట్లో ఇంతకుముందు భైరవ వెంబడిస్తున్న వెహికల్ని ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్ చుట్టుముడతాయి. అండ్ మేబీ ఈ షాట్ సమయానికి భైరవ ఈ వెహికల్ లోపల ఉండి ఉండవచ్చు. అండ్ ఈ షాట్లో భైరవ హ్యాండ్కి ఉన్న ఒక డివైస్ లోపల నుంచి గ్లో అవుతున్న బీడ్స్ వస్తాయి. మేబీ ఇవి బాంబ్స్ కావచ్చు. ఆ తర్వాత షాట్లో ఈ వెహికల్ ఫాస్ట్గా మూవ్ అవుతూ జంప్ చేసే షాట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. అయితే ఇక్కడ ఆ వెహికల్ కేవలం జంప్ మాత్రమే అవ్వటం లేదు, ఫ్లిప్ అవుతుంది కూడా. ఈ షాట్లో ఆ వెహికల్ అప్సైడ్ డౌన్గా తల క్రిందులుగా ఉంది. భైరవ ఇక్కడ డౌన్లో ఉన్నాడు. అండ్ ఈ షాట్లో వెహికల్ జంప్ అయి రొటేట్ అయి మళ్ళీ నార్మల్గా వస్తుంది. సో ఈ వెహికల్ అప్సైడ్ డౌన్గా రివర్స్ కూడా అవ్వగలదు. మరి ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో కనిపించే రోబోట్స్కి లాగా ఈ వెహికల్ కూడా రోబోట్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలదేమో చూద్దాం. అలాగే రీసెంట్గా జరిగిన ఈవెంట్లో మనం ఈ వెహికల్ని చూసాం. అయితే మూవీలో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించబోతుంది. ఈవెంట్లో మనం చూసిన వెహికల్కి స్టీరింగ్ ఉంది, కానీ మూవీలో ఈ వెహికల్కి స్టీరింగ్ లేదు. మూవీలో ఈ వెహికల్ని బుజ్జినే కంట్రోల్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ మూవీలో డిఫరెంట్గా అండ్ ఇంకా బిగ్గా కనిపిస్తున్నాయి. ఫ్లాష్ మూవీలో బ్యాట్ సైకిల్ యొక్క టైర్స్ని ఎలా అయితే CGI చేశారో అదేవిధంగా ఇక్కడ ఈ వెహికల్ యొక్క టైర్స్ని కూడా CGI చేశారు. అలాగే ఈ టీజర్లో బుజ్జి ఐస్ కొన్ని చోట్ల బ్లూ కలర్లో, కొన్ని చోట్ల రెడ్ కలర్లో కనిపిస్తాయి. సో బుజ్జి నార్మల్గా ఉన్నప్పుడు బ్లూ ఐస్తో, అదే ఒకవేళ అది అలిగినప్పుడు అండ్ కోపంగా ఉన్నప్పుడు ఇలా రెడ్ కలర్లోకి దాని ఐస్ చేంజ్ అవుతాయి. ఈ టీజర్లో అది కొన్ని చోట్ల భైరవ మీద కోపడడం, భైరవ చెప్పిన పని చేయకపోవడం అండ్ అలగడం కనిపిస్తుంది. సో ఇది జస్ట్ రోబోట్ కాదు, దీనికి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. సో మూవీలో ఈ క్యారెక్టర్ మనల్ని నవ్వించడమే కాదు, మేబీ ఏడిపించవచ్చు కూడా. అలాగే ఈ టీజర్లో భైరవ బుజ్జి మీద చిరాకు పడడం అండ్ దానికి ఐ లవ్ యూ చెప్పినప్పుడు నాకు భైరవలో బుజ్జిగాడు కనిపించాడు. చాలా ఏళ్ళైపోయింది ప్రభాస్ని మళ్ళీ ఇలా చూసి. ఫ్యాన్స్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ని మళ్ళీ ఈ విధంగా చూడాలని. ఫ్యాన్స్ రెడీగా ఉండండి. జూన్ 27న బ్లాక్ బస్టర్ రాబోతుంది. మరి
బుజ్జి యొక్క ఈ ఇంట్రడక్షన్ టీజర్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.